అమావాస్య చీకట్లను పారదోలే వెలుగుల పండుగే దీపావళి. దుఃఖాలకు ఫుల్ స్టాప్ పెట్టి సుఖాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పండుగ ఇది. ఇంటింటా సంతోషాలను నింపే ఆనంద రవళి ఈ దీపావళి. నరకాసుర వధ, బలిచక్రవర్తి రాజ్యదానం, రావణుడి వధ, చరిత్ర ఏదైనా, పురాణాలు ఏం చెప్పినా జీవితాల్లో వెలుగులు నింపుకోవడమే దీపావళి పరమార్థం. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సద్గుణానికి నిదర్శనంగా భావిస్తారు. ఏ ఇంటిలో దీపాలు ఎక్కువగా వెలుగుతాయో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి కొలువుంటుందని ఋగ్వేదం చెబుతోంది. అందుకే దీపావళి రోజు లక్ష్మీ పూజ చేయడం ఆనవాయితీగా మారింది. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఇది 2 రోజుల పండగ. ఆశ్వయుజ అమావాస్య రోజును దీపావళిగా, ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకోవడం ఆనవాయితీ. మనం ఏ శుభకార్యం మొదలుపెట్టినా ముందుగా జ్యోతి వెలిగించి ప్రారంభించడం ఆచారం. దీపం వెలిగించగానే మనలోని కోరికలు నెమ్మదిగా ఆవిరవుతూ అహం కాలిపోతూ ఉంటుందన్నమాట. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుని చంపిన తర్వాతి రోజు ఆ రాక్షసుని పీడ విరగడైందన్న సంతోషంతో దీపావళి జరుపుకునే సంప్రదాయం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక శ్రీరాముడు రావణాసురుని అంతం చేసి సీతమ్మను తీసుకుని అయోధ్యకు వచ్చిన సందర్భంగా దీపావళి వచ్చిందనే మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. వ్యాపారులు దీపావళి పండుగను కొత్త సంవత్సరంగా భావిస్తారు. లక్ష్మీదేవికి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. పండగ నాడు చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం, తలంటి స్నానాలు, కొత్త బట్టలు, పిండి వంటలు, దేవతార్చన, నైవేద్యం పెట్టడం ఆచారం. ఇక కొత్తగా పెళ్లైన దంపతులకు తొలి దీపావళి ఓ మధుర జ్ఞాపకం. దీపావళి రోజు నోములు, వ్రతాలు చేయడం సంప్రదాయం. కొన్ని ప్రాంతాల్లో కేదారేశ్వర వ్రతాలు, ఇంకొన్ని ప్రాంతాల్లో సత్యనారాయణ వ్రతాలు జరుపుకోవడం పరిపాటి. పండగ రోజున లక్ష్మీదేవిని పూజించడం, దీపాలను వెలిగించడం, దీపదానం, బాణాసంచా పేల్చడం, పవిత్ర స్నానాలు చేయడం, కొత్త బట్టలు వేసుకోవడం ఆనవాయితీ. దీపావళి పండగ వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో టపాకాయలను పేల్చడం వల్ల పొగదెబ్బకి క్రిమికీటాదులు నశించిపోతాయట. ప్రతి మనిషిలోనూ కొన్ని మంచి గుణాలుంటాయి. అలాంటి మంచి గుణాలకు ప్రతీకలే దీపావళి రోజు మనం వెలిగించే దీపాలు. మంచి అనే దీపాన్ని వెలిగించి జ్ఞానం అనే వెలుగును నలుగురికి పంచేదే దీపావళి.